భారత్ మారిషస్ ఒకే కుటుంబం. ఇకపై స్థానిక కరెన్సీ వాణిజ్యం. మిషన్ కర్మయోగి. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. భౌగోళికంగా వేరు, కానీ రెండు దేశాల కలలు, భవిష్యత్తు ఒకటే. ఇవి కేవలం భాగస్వామ్య దేశాలు మాత్రమే కాదు, ఒకే కుటుంబం, ఒకే భావన. ఇది మారిషస్ భారత్ మధ్య ఉన్న అనుబంధం. ఈ దేశాల మధ్య పలు కీలక రంగాల్లో ఒప్పందాలు జరగగా ఇకపై లోకల్ కరెన్సీలో వాణిజ్యం జరగనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. భారత్ మారిషస్ భాగస్వాములు మాత్రమే కాదు, ఒకే కుటుంబమని అభివర్ణించారు మన ప్రధాని మోదీ. వారణాసిలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా భారత్ ప్రధాని మోదీ మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాం ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమీక్షించారు. ఈ క్రమంలోనే మారిషస్ కు ఒక ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని మోదీ ప్రకటించారు. ఇది మౌలిక సదుపాయాలు, ఆరోగ్య సంరక్షణ రంగాలను బలోపేతం చేయడంతో పాటు ఉపాధికి పెద్దపీట వేస్తుంది. మరీ ముఖ్యంగా స్థానిక కరెన్సీలో వాణిజ్యం చేసేందుకు ఇరు దేశాలు కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం. మారిషస్ కు భారత్ ప్రకటించిన $655 మిలియన్ ఆర్థిక ప్యాకేజీ కేవలం సహాయం కాదు, ఇది ఉమ్మడి భవిష్యత్తులో ఒక పెట్టుబడి. ఇందులో భాగంగానే మారిషస్ లో జన్ ఔషధి కేంద్రం, 500 పడకల ఆసుపత్రి, వెటర్నరీ స్కూల్, ఆయుష్ సెంటర్ నిర్మాణానికి పూర్తి మద్దతు ఇవ్వబోతోంది భారత్. అదేవిధంగా చాగోస్ మెరైన్ ఏరియా, హైవే రింగ్ రోడ్ తో పాటు ఎస్ఎస్ఆర్ విమానాశ్రయ, ఏటీసీ టవర్ ప్రాజెక్టులను భారత్ ముందుకు తీసుకువెళ్తోంది. ఈ సందర్భంగానే మారిషస్ ప్రత్యేక ఆర్థిక మండలి భద్రత, అలాగే సముద్ర సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందన్నారు ప్రధాని మోదీ. స్వేచ్ఛాయుత, స్థిరమైన, సంపన్నమైన హిందూ మహాసముద్రం భారత్ మారిషస్ రెండింటికి ఉమ్మడి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ఇక తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసికి మారిషస్ నేతను ఆహ్వానించడం గర్వకారణమన్నారు మోదీ. శతాబ్దాలుగా కాశీ దేశ నాగరికత, సాంస్కృతిక ప్రతీకగా ఉందన్న ఆయన, మన సాంప్రదాయాలు, విలువలు శతాబ్దాల క్రితం మారిషస్ కు చేరాయని, అక్కడి జీవన విధానంలో లోతుగా పాతుకుపోయాయని తెలిపారు. ఈ నేపథ్యంలోనే భారత్ మారిషస్ కేవలం భాగస్వాములు కాదని, ఒక కుటుంబమని మోదీ పునరుద్ఘాటించారు. ఇక మారిషస్ ఇక్కడ ఎక్కువ మంది భారత్ సంతతి వ్యక్తులే ఉండటం విశేషం. మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలను పాటిస్తారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ దేశానికి ఏదైనా కష్టం వస్తే మొదటగా స్పందించేది భారతే కావడం విశేషం. ఇప్పటికే చోటు చేసుకున్న పలు విపత్కర పరిస్థితుల్లో భారత్ ఆపన్నహస్తం అందించింది కూడా. ఇక కరోనా సమయంలోనూ ఆ దేశానికి 10 టన్నుల ఆయుర్వేద మందులు, 13 టన్నుల ఔషధాలను పంపిణీ చేసింది. లక్షల వ్యాక్సిన్లను ఉచితంగా పంపించింది. దాంతో పాటుగా ఇండియన్ ర్యాపిడ్ రెస్పాన్స్ మెడికల్ టీమ్ ను సైతం మారిషస్ కు పంపించింది. ఇక మారిషస్ కూడా భారత్ కు 200 ఆక్సిజన్ క్యానన్స్ ట్రేసర్స్ ను విరాళంగా అందించింది. మొత్తంగా ఇరు దేశాల మధ్య చారిత్రక, సాంస్కృతిక సంబంధాలు చాలా కాలం నుంచి ఉన్నాయి. ఇకపోతే మారిషస్ భారత్ మధ్య విద్య, హైడ్రోగ్రఫీ, ఇంధనం, డిజిటల్ చెల్లింపులు, సాంకేతిక పరిజ్ఞానం, భద్రతా రంగం, అంతరిక్ష పరిశోధనల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా ఒప్పందాలు జరిగాయి. రెండు దేశాల మధ్య వాణిజ్యం స్థానిక కరెన్సీలో జరిపేందుకు చర్యలు తీసుకుని ఉండగా, మారిషస్ లో ఇప్పటికే యూపీఏ చెల్లింపులు, రూపే కార్డులు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాదు మారిషస్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో శిక్షణ ఇచ్చేందుకు మిషన్ కర్మయోగిని కూడా ప్రారంభం కానుంది. దీని ద్వారా విద్యా, పరిశోధన వంటి నూతన ఆవిష్కరణలో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం ఉన్నత శిఖరాలకు చేరడం ఖాయం. ఇక చాగోస్ దీవులపై మారిషస్ విజయం ఆ దేశ సార్వభౌమత్వానికి చారిత్రక విజయం. ఇదిలా ఉండగా మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర ఈ నెల 16వ తేదీ వరకు భారత్ లో పర్యటించనున్నారు.